హలో అండి. చూస్తున్నారు కదా కాకర ఎన్ని పిందెలున్నాయో చూడొచ్చు మీరు. ఇప్పటికీ దాదాపు ఒక 3 హార్వెస్ట్‌లు అయితే అయిపోయినాయి. ఇవన్నీ పిందెలే. యాక్చువల్లీ విషయం ఏంటంటే అసలు ఇది వేసిందే కాదు. దానంతట అది వచ్చిందే అనమాట. సో, చాలామంది ఏంటంటే ఇదివరకు కూడా ఇది చేశాము. కాకర చేశాను. బట్ అడుగుతున్నారు ఏంటంటే నిలబడట్లేదు, పండుబారిపోతున్నాయి అది అంటున్నారు. ఏంటంటే ఫస్ట్ కూడా మనకి ఆ మొక్క పెరిగేదాకా మనకి నైట్రోజన్ అవసరం అవుతుంది. ఆ తర్వాత ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్రూట్ సెట్ అయ్యి అది నిలబడాలంటే ఫస్ట్ పాలినేషన్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు హనీ బీస్ అవి సరిగ్గా రావట్లేదు అనుకుంటే పాలినేషన్ ప్రాబ్లం వచ్చినట్టే. కాబట్టి ఏంటంటే పాలినేషన్ అవ్వకపోతే అది నిలబడదు. కాబట్టి ఏంటంటే మీకు ఓపిక ఉంటే ఇది మేల్ ఫ్లవర్ ఇది. ఈ మేల్ ఫ్లవర్ని తీసి పిందె ఉంటుంది, ఇట్లా పిందె ఉన్న దగ్గర ఇట్లా పాలినేషన్ చేసేయండి. ఖచ్చితంగా ఆ మొక్క ఆ కాయ డెఫినెట్గా నిలబడుతుంది. ఇవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్, ఇది మేల్ ఫ్లవర్. పాలినేషన్ చేయండి. ఇదిగోండి, ఇది కూడా ఇది మేలే, ఫీమేల్ ఇది. మనం ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇలా ఇట్లా ఈ మేల్ ఫ్లవర్తో జస్ట్ పాలినేషన్ చేసేయండి, ఖచ్చితంగా నిలబడుతుంది. అయితే న్యూట్రియన్స్ ఏమేమి ఇవ్వాలి అనేది చూసుకుంటే మనకు పొటాషియం అనేది అవసరం. ఇప్పుడు కాయ సైజ్ పెరిగి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి కాయ సైజ్ పెరగండి, పొటాషియం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు జస్ట్ వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి జస్ట్ బనానా వాటర్ అది ఇస్తూ ఉండండి. ఇట్లా పెట్టేసి ఉంచితే చాలు, అందుకుంటే చాలు అనమాట. ఇన్ని కాయలు వద్దనంగా కాస్తే నెక్స్ట్ కంటైనర్ సైజ్ చాలా ఇంపార్టెంట్. వీలైనంత పెద్ద కంటైనర్ కనుక మీరు ఇచ్చుకుంటే ఇంత చక్కగా మొక్క పెరుగుతుంది. దీనికి నేను ఏ బయోఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వలే, పాత మట్టే కిచెన్ వేస్ట్తో చేసాను. థ్యాంక్ యూ.